జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయం కర్మయోగంలోని 38వ శ్లోకము. ధూమే నావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తదా తేనేదమావృతం. భావం: ఓ అర్జున, పొగతో అగ్ని, దుమ్ము ధూళితో అద్దము, మాయచేత గర్భము ఎలా కప్పబడి ఉన్నాయో అలాగే ఈ జ్ఞానము కామక్రోధాలతో కప్పబడి ఉంది అని భావం. ఈ శ్లోకంలో అగ్ని, అద్దము, గర్భంలో ఉన్న శిశువు అన్నవి నిజం. వాటిని తెలియనీయకుండా చేస్తున్నది పొగ, దుమ్ము, మాయ. నిజంగా ఉన్నదాన్ని చూడాలంటే వాటిని కనబడనీయకుండా చేస్తున్న దాన్ని ముందు తొలగించాలి. అలాగే అసలైన ఆత్మజ్ఞానాన్ని చూడాలంటే దాన్ని నువ్వు తెలుసుకోకుండా చేస్తున్న కామక్రోధాలను తొలగించాలి. 39వ శ్లోకము. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. భావం: ఇంకా ఓ అర్జున, మనిషి కోరికలు అగ్నితో సమానమైనవి, దేనికి తృప్తి చెందవు. ఎప్పుడూ అగ్నిలాగా మండుతూ అతని జ్ఞానాన్ని శత్రువులా కప్పివేస్తుంది అని భావం. నూనె లేదా నెయ్యి పోస్తూ ఉంటే అగ్ని మండుతూనే ఉంటుంది. అవి నాకు కావాలి, ఇవన్నీ జరగాలి, ఇలా అనుకుంటూ ఉంటే కోరికలు పెరుగుతూనే ఉంటాయి. జరిగిన కోరికలు తృప్తిని ఇవ్వవు. జరగాల్సిన వాటి గురించి ఆలోచనల మీద ఆరాటము తగ్గదు. అవి కట్టడి చేసి జ్ఞానమనే నీ స్నేహితుడిని తెలుసుకోమని ఈ శ్లోకం యొక్క అర్థం. జై శ్రీకృష్ణ.